దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మీరంతా దేవుని సన్నిధానములో మంచిగా ఉన్నారు కదా. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమంగా ఉన్నారు కదా. ప్రార్థనా జీవితము, ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు కొనసాగుతున్నారు కదా. మీ నిమిత్తమై మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నిమిత్తము కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మనము ప్రారంభం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఉదయకాలము తండ్రి, మీ పాద సన్నిధిలో మమ్మలను చేర్చుకొని ఈ ప్రకారంగా మీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు దేవ, మీరు మమ్మల్ని ఆయత్తపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మంచి నిద్ర, మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు నాయన మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ ఉదయకాలము తండ్రి మీరు మాతో ఉండి మీ మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించమని, మీ హెచ్చరికలతో మమ్మల్ని ముందుకు నడిపించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పాట పాడుకున్నాం. సర్వకృపానిధియగు ప్రభువా అనే పాట మనము పాడుకొని దేవుని మనము మహింపరచుదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగెడెదము. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగెడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పాట ద్వారా దేవుని మనం మహిమపరిచి ఉన్నాం. సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము, ప్రియులారా, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. కృపా సత్యములు కలుసుకున్నవి,
నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, మమ్మలను ప్రేమించు మా దేవ, ఈ ఉదయకాలం నాయన మీ పాద సన్నిధిలో గడుపుట మీ చిత్తమై ఉంటున్నది తండ్రి. నన్ను నీ నోటి బూరగా వాడుకొని మీ హెచ్చరికల ద్వారా, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభువా మీ కవగిట్లో చేర్చుకొని మీరు భద్రపరిచి మమ్మల్ని అందరినీ మీ కాపుదలతో నింపి మీ యొక్క మంచి ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించమని నీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవడనే యొక్క వాక్య భాగంలో 2 భాగాలు ఉంటున్నాయి. ఏమిటి ఆ 2 భాగాలు అంటే, 1 కృప, 2 సత్యము. కలిపి కృపా సత్యములు కలుసుకునేవి అని ఉన్నది. ప్రియులారా, దీనికంటే ముందు ఒక అడుగు మనము ముందుకేద్దాం. ఈ కృపా సత్యములు కలుసుకునేవి అన్న దగ్గర మనం ఆగి ఆ రెండింటిని మనం కొద్దిగా ముందుకు వెళ్ళి తెలుసుకున్నాం. ఈ కృప, ఈ సత్యము 2 కూడా బద్ధ శత్రువులు. 2 కూడా బద్ధ శత్రువులు. ఎందుకు? కృప వేరు, సత్యము వేరు. కృప వేరు, సత్యము వేరు. ఈ రెండిటికి పొంతన లేదు. దేనికాదే సాటి. కృపకు కృపే సాటి, సత్యముకు సత్యమే సాటి. కాబట్టి అవి 2 కూడా ఒకదానికి ఒకటి బద్ధ శత్రువులై ఉంటున్నాయి. అదేంది? దేవుని యొక్క వాక్యము బద్ధ శత్రువులని చెప్పేసి చెప్తున్నారు పాస్టర్ గారు. అది ఎట్లా? ఆయన సొంత కవిత్వమా అని మీరు అనుకోవచ్చు. కవిత్వము కాదు ప్రియులారా. మనం ఆ విషయమై ముందుకు వెళదాం. చూడండి, కృప ఏం చేస్తుంది అనగా పాపమును కప్పుతుంది. కృప ఏం చేస్తుంది? పాపమును కప్పుతుంది. సత్యము ఏమి చేస్తుంది? కృప సత్యమును కప్పుతుంది. సత్యం ఏం చేస్తుంది? పాపమును ఖండిస్తుంది. అవునా కాదా? సత్యం అంటే ఏమిటి? నిజము. సత్యం అంటే ఏమిటి? నిజము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అదే నిజము. ఆ నిజమే సత్యము. సత్యములో నుంచి వచ్చినదే నిజము. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సత్యాన్ని వెతుకుతూ ఉన్నారు. సత్యాన్ని వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, చూడండి, సమాజంలో సత్యం వెతుకుతున్నారు, సంఘములో సత్యం వెతుకుతున్నారు, కుటుంబంలో సత్యం వెతుకుతున్నారు, వ్యక్తిగత జీవితంలో సత్యం వెతుకుతున్నారు. అంటే సత్యముతో ప్రపంచమంతా నడవాలని కొనసాగుతున్నారు. చివరికి కోర్టులో కూడా సత్యము అనే మాట మీద కోర్టు ముందుకు వెళుతుంది. అసత్యానికి కోర్టు కాదు, సత్యానికి కోర్టు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సత్యము పాపమును ఏం చేస్తుంది? పగలగొడుతుంది. సత్యం ఏం చేస్తుంది? పగలగొడుతుంది. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆయన ఏమి మాటలు మాట్లాడినా కూడా సత్యమే మాట్లాడినాడు. ఏమన్నాడు? మనం వాక్యం చూసుకోవడానికి మనకు టైం లేదు. 3 దినాలలో ఆయన ఏమన్నాడు? మందిరాన్ని కడతానన్నాడు 3 దినాలలో. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయనే దేవుడని ప్రచురణ చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడమనగా నిజము మాట్లాడుతున్నాడు. నిజము మాట్లాడినప్పుడు ప్రజలంతా ఏం చేసినారు? ఆయనను సిలువకు అప్పగించారు. దేవదూషణ చేస్తున్నాడు. దేవదూషణ చేస్తున్నాడు. ఒక్క మాట మనం చదువుకున్నాం. ఒక్క మాట మనం చదువుకున్నాం. ఒకే ఒక మాట మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఆయన నిజము మాట్లాడిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయెను. కాదా ప్రియులారా? ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాము కంటే మేము అబ్రహాము సంతానం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పైన వచనంలో, అదే అధ్యాయంలో. మీరు అబ్రహాము సంతానం అయితే నన్ను నమ్ముతారు, నా మాటను నమ్ముతారు. నన్ను నమ్మితే నా తండ్రిని కూడా నమ్మినట్టే అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు నిజము మాట్లాడుతుంటే నిజాన్ని నమ్మడం లేదు. నిజము మాట్లాడితే ఒక వ్యక్తి ఒంటరివాడైపోతాడు. నిజము మాట్లాడితే సమాజంలో ఆ వ్యక్తికి విలువ ఉండదు. నిజము మాట్లాడితే ఆ మనిషిని అసహించుకుంటారు. కానీ సత్యం ఏం చెప్తుంది? నిజమే కదా, సత్యమే నిజము కదా. మరి నిజం మాట్లాడినప్పుడు ఎందుకు అసహించుకుంటున్నారు? ఉదాహరణ, గ్రామాలలో గొడవ జరుగుతాయి. గ్రామాలలో గొడవ జరిగినప్పుడు ఇద్దరిని కూడా వాళ్ళు గొడవ పడుతూ ఉంటే ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము అని పంచాయతీ పెట్టిస్తారు. పంచాయతీ పెట్టించినప్పుడు ఇద్దరిని అడుగుతారు, అటువైపు ఇటువైపు ఇద్దరిని అడుగుతారు. మీరు అబద్ధము చెప్పకుండా నిజము చెప్పండి అంటారు. ఎవరిదో ముందు తప్పు? పెద్ద మనిషి ఏమడుగుతాడు? పెద్ద మనిషి, మీరు నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే మిమ్మల్ని శిక్షిస్తాను అని గ్రామ పెద్ద మాట్లాడుతున్నప్పుడు నిజమే చెప్తాం. నిజమే అంటే నిజంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమున్నది? యథార్థత కూడా ఉన్నది. నిజము ఒప్పుకోవడంలో ధైర్యం ఉన్నది. నిజము మాట్లాడడంలో ధైర్యం ఉన్నది. నిజము మాట్లాడడంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ ఎంత ప్రభావితమైన శక్తి ఉన్నది. అంటే సత్యంలో ఏమున్నది? నిజమున్నది, యథార్థత ఉన్నది, ధైర్యము ఉన్నది. మనకు కావలసింది అదే బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఇది ఈ ప్రకారంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మరి ఈ సత్యం ఏం చేసింది? అవ్వ ఆదాములను బయటికి పంపించింది. ఎందుకు? వారు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు.
దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తోటలో నుంచి బయటికి పంపించాడు. ఎందుకు బయటికి పంపించాడు? అక్కడ జీవపు వృక్షము ఉంది. జీవపు వృక్షం ఉంది. ఆ జీవపు వృక్షపు పండు తిన్నారని అనుకో, వారు జీవితాంతం బ్రతుకుతుంటారు. వారికి ఇంకా మరణం లేదు. వారు ఇంకా ఆ యొక్క పాపంలోనే కొనసాగుతూ ఉంటారు ఆ పండు తింటే. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని తోటలో నుంచి బయటికి పంపివేశాడు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 3:23. ఆదికాండం 3:23. కయ్యను ఏం చేశాడు? కయ్యను కూడా పాపం చేశాడు. అందుకనే ఆయనకు ఏం చేశాడు? దేవుడు ఒక గుర్తు వేశాడు. ఆయన ఎవరు కూడా ఆయనను చంపకుండా ఉండడానికి. అంటే సత్యం ఏం చేస్తుంది? పాపాన్ని ఖండిస్తుంది. సత్యానికి ఉన్న పవర్ అటువంటిది. సత్యానికి ఉన్న పవరు అటువంటిది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. సత్యం గొప్పది. సత్యము గొప్పది. దేవుడే సత్యవంతుడై ఉన్నాడు. ఆయన సత్యవంతుడు కాబట్టి మనము ఆయన సన్నిధానములో మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన సత్యవంతుడు కాబట్టే మనం ఈరోజు ఆయన సన్నిధిలో ముందుకు వెళుతూ ఉంటున్నాం. అది సత్యానికి ఉన్న పవర్. సత్యం మాట్లాడితే ఒంటరిగా ఉండిపోతాడు. మరి సత్యం మాట్లాడినప్పుడు ఎందుకు సమాజం వెలివేస్తుంది? ఎందుకు అసహించుకుంటారు? అంతా బద్ధశత్రువులు అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. మనం సత్యమే కదా మనం కావాల్సింది. మన సత్యదేవునే కదా మనం ఆరాధిస్తుంది. మన సత్యదేవునే కదా మనం స్తుతిస్తూ ఉంది. మన సత్యదేవునే కదా మనం ముందుకు వెళుతూ ఉంది. అది సత్యం మాట్లాడినప్పుడు ఎందుకు బద్ధశత్రువులు అయిపోతారు? అందరూ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. ప్రియులారా, ఏమిటి మన ఆలోచన విధానం, మన జీవిత విధానం, మనం ప్రభువులో జీవిస్తున్న విధానం ఏమిటి? సత్యములోనే మనము జీవించాలని సత్యము చెలవిస్తూ ఉంటుంది. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ఏం చేస్తుందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ఏం చేస్తుంది? క్షమిస్తుంది. కృప ఏం చేస్తుందంట? క్షమిస్తుంది. పాపమును క్షమిస్తుంది. పాపమును కప్పుతుంది. పాపమును అసహించుకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సత్యం అనగా ధర్మశాస్త్రము. సత్యం అనగా ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము చేయజాలన్నది యేసయ్య చేశాడు. కృప క్రొత్త నిబంధన. కృప ఏమిటంట? క్రొత్త నిబంధన అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కృపలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. కృపలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. 3:16 చదువుకున్నాం. ఏమన్నది 3:16లో? దేవుడు లోకమును చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు సత్యం ఏం కావాలి మరి? సత్యం పాపాన్ని ఖండిస్తుంది. కృప ఏం చేస్తుంది? పాపాన్ని
కప్పుతుంది. అంటే వెలివేయబడిన అవ్వలు ఆదాములను ఏం చేశాడు దేవుడు? వారి పాపమును కప్పాడు. పాపమును కప్పాడు. మనము కూడా పాపులమే. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా పాపులమే. వారు చేసిన ఆ పాపం ఈనాడు మనకు కూడా ప్రాకుతూనే ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసు, ప్రభు అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. నీ కొరకు, నా కొరకు. సత్యంలో జీవించాలని చెప్పేసి అనుకున్నప్పుడు అందరూ వెలివేస్తున్నారు. ఏ రకంగా వెలివేస్తారు అని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చి కృపను మనకు అనుగ్రహింపచేశాడు. కృపను అనుగ్రహింపచేసినందుకే ఈరోజు మనం కృపలో కొనసాగుతున్నాం. మన పాపాలన్నీ కడగబడ్డాయి, మన తప్పులన్నీ కడగబడ్డాయి. చీకటిలో నుంచి వెలుగులోకి మనము చేయబడ్డాం. సజీవులముగా మనము చేయబడ్డాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. 1 కొరింథీ 15:10 చూడండి. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు అంటున్నాడు ప్రయాసపడినది నేను కాను, దేవుని కృపయే. నేను ఏమై ఉన్నానో అంటున్నాడు ఆయన. కాబట్టి మనము కూడా ఏమై ఉన్నామో ఒకప్పుడు, ఇప్పుడు ఆయన కృపలో కొనసాగుతున్నాం, ఆయన ప్రేమలో మనం కొనసాగుతున్నాం. ప్రియులారా, మరి కృప సత్యములు కలుసుకునివి ఏం చేయబడ్డాయంట? కృప సత్యములు కలుసుకున్నాయి. ఆ కృపా సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ కృపా సత్యము ఏమై ఉన్నది? శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రియుల ఇక్కడ 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్యము సంపూర్ణులుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము కృపాసత్యములతో ముందుకు వెళుచు ఉన్నా. అందును బట్టి మనము దేవుని బిడ్డలముగా కొనసాగుతున్నాం. ఈరోజు ప్రభు వచ్చినా కూడా మనం ఎత్తబడే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మనలో ఉన్న ప్రతి బలహీనతను, మనలో ఉన్న ప్రతి దోషమును ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమతోనే, ఆ కృపతోనే మనలను ప్రేమించాడు. ఆయన కృపతో మనలను నిలబెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన నీ రూపాన్ని, నా రూపాన్ని స్వీకరించి ఈ లోకంలో జన్మించాడు. ఆదాములు చేసిన పాపం వల్ల మన స్వరూపమును పోగొట్టుకున్నాం. ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రభు అయిన దేవుడు కుమారునిగా, రక్షకునిగా నరవతారంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుని బట్టి సత్యము, ధర్మశాస్త్రము, కృప, మరి క్రొత్త నిబంధన. అందుకని మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నామంట? కృపాకాలములో కొనసాగుతూ ఉన్నాం. కృపాకాలములో మన దేవుడు ప్రేమామయుడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ వేదన, నీ దుఃఖము
అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ప్రభు ఇదిగో నేను ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను, నా కుమారుడా నా కుమార్తె ఇదిగో నేను ఉన్నాను అని ప్రభు మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి అందుకనే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? మరణం పొందాడు. ఆయన శరీరం అంతా కూడా ఎండిపోయిన కట్టెలా అయిపోయినది ఆయన బాడీ, ఆయన శరీరం. ఎందుకు? తన రక్తం అంతా, తన నీరంతా ధారపోశాడు. దానితోనే, ఆ రక్తంతోనే మన పాపాలు కడగబడ్డాయి, చీల్చబడ్డది ఆయన శరీరం. మరణించాడు, తిరిగి ఆయన లేచాడు. నిన్ను మళ్ళీ వారసునుగా తీసుకుపోవడానికి ఆయన ఆరోహణమైంటున్నాడు. ఇది సత్యం. కృప సత్యములు కలుసుకొనినవే. ఆయన ఏది చేసినా కూడా సత్యమే. ఆయన ఏది చేసినా కూడా ప్రేమతో చేస్తాడు. ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనము కూడా ప్రేమతోనూ నిజముతోనూ మనం మన జీవితాలు ప్రభువులో ముందుకు సాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు తన శిలువలో త్యాగం చేసి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత ఘనత మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకములోను భూలోకములోను నిత్యము స్తుతింపబడుచున్న మా దేవా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థనలు తండ్రి మీరు ఆలకించండి, అంగీకరించండి. మీ జవాబును తండ్రి మా మీదకి విడుదల చేయండి నాయన. మా జీవితాలను మీ సన్నిధిలో ప్రభువా గొప్పగా నిలబెట్టండి. మేము సాక్ష్యము పొందేవారముగా మేము మీ పాద సన్నిధిలో జీవించినట్లు మా జీవితాలను నిజమైన వెలుగుమయముగా ముందుకు నడిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం నాయన. ఈ యొక్క వాక్య సందేశము వినన ప్రతి బిడ్డను కూడా మీ చేతులతో దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిని ప్రభువా మీరు దీవించమని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం నాయన. ముఖ్యముగా ప్రభువా వదకు తేపడ గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినావు. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నశించిపోతున్న ప్రతి ఆత్మను తండ్రి మీరు నాయన రక్షించండి. అందరికీ ప్రభు అని ప్రభువాన్ని నువ్వు సెలవిచ్చినావు. ఈ లోకములో నాయన ప్రతి మానవుడు తండ్రి మీ జీవాన్ని నింపిన వాడు నీవే ప్రభువానికి స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలు ప్రభువా మనోనేత్రాలను మీరు తెరిపించి నీవే దేవుడు అని తెలుసుకున్నట్లు దేవా అయ్యా మీరు సహాయం చేయమని అడగొచ్చు అంటున్నా. అయ్యా నీకు వందనాలు. ఏ ఒక్కరు నశించుట నీకు ఇష్టం లేదు ప్రభువా, నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిజము మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ లోకములో నాయన నీ యొక్క బైబుల్ గ్రంథము, నీ వాక్యము నిజము మాట్లాడుతుంది ప్రభువా. యేసే దేవుడు అని నిజము మాట్లాడుతుంది నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని బైబుల్ నిజము చెప్పుచున్నది నాయన ప్రపంచానికి. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ నిజాన్ని ప్రభువా అంగీకరించుటకు దేవా మీ కృపలో నాయన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుచున్నా. మీ ప్రేమ అందరి మీద ఉన్నది నాయన. మీరు అందరినీ ప్రేమిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ సమయంలో నాయన మరి ప్రభువా హాస్పిటల్లో ఉంటున్న రోగులు తండ్రి అయ్యా ఎంతోమంది నాయన వేదనకు గురై ఉంటున్నారు, మనశ్శాంతి లేక ఉంటున్నారు, పలకరించి దిక్కు లేక ఉంటున్నారు నాయన. అయ్యా ఏ దిక్కు లేని వారికి నేనే దిక్కు అంటున్నావు ప్రభువా. అటువంటి బిడ్డలను మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి మీరు స్వస్థపరచండి నాయన. వైద్యులకు నాయన మంచి మనసుతో వారికి ప్రసాదించిన ఆయన ఆ రోగులను మంచి మనసుతో పలకరించినట్లు దేవా సహాయం చేయండి, నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలు. రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. కృపగల తండ్రి ఇదిగో నాయన అయ్యా మరి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళొచ్చున్న బిడ్డలతో మీరు ఉండండి. విద్యాభ్యాసులు ఆ బిడ్డలకు జ్ఞానము దయచేయండి. రాకపోకల ప్రయాణములు తోడై ఉండండి నాయన.
నాయన కాలేజీలకు వెళుతున్న స్టూడెంట్స్ను ప్రభు మీ చేతులెత్తి దీవించి మీరు ఆశీర్వదించండి. యవన బిడ్డలు తొలగిపోకుండా నాయన యవన ప్రాయంలో నీ కాడు ఎత్తుకుని మోయిటకు దేవ సహాయము చేయడం అది తేలికగాను సులువుగానే ఉంటుందని నీ వాక్యం చెలవిస్తుంది. నాయన యవన బిడ్డలు తొలగిపోకుండా ప్రభు నీ కృపలో బలపరచండి. నాయన మీ ప్రేమతో నాయన వారిని ప్రేమించి ముందుకు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాం. ఆత్మదేవ నీకే స్తోత్రాలు. ప్రతి ప్రయాణికుని ప్రభు మీ కౌగిట్లో చేర్చుకునండి. అయా మీ హస్తాలు వారి మీద ఉంచండి. మీ దూతలను తోడుగా ఉంచండి నాయన. నడుస్తున్నాడా, సైకిల్ మీద వెలుచు ఉన్నాడా, 2 వీలర్ మీద వెలుచు ఉన్నాడా, కారులో వెలుచు ఉన్నాడా, బస్సులో వెలుచు ఉన్నాడా, ట్రైన్లో వెలుచు ఉన్నాడా, అయ్యా ఏరోప్లేన్లో వెలుచు ఉన్నాడా, అయ్యా ప్లేన్లో వెలుచు ఉన్నాడా, ప్రతి ప్రయాణికుని మీ యొక్క స్వాధీనములు ఉంచుకోనండి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి వాహనమును మీ స్వాధీనములో ఉంచుకోనండి. వారు చేరవలసిన స్థలమును ప్రభువా గమ్యస్థానము సుఖవంతముగా నాయన మీరు చేర్పించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాను. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నాయన వివాహము కాని బిడ్డలకు తండ్రి మీరు వివాహము ఏర్పాటు చేయండి నాయన. అయా సంతానం లేని వారు ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి. అయ్యా వారి గర్భఫలాన్ని నాయన మీరు దయచేయండి. వారి గర్భాన్ని మీ హస్తాలతో మీరు ముట్టండి. మీ రక్తంతో ప్రోక్షించిన ఆయన వారి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచూ ఉంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. మాతృత్వాన్ని నాయన తల్లి మాతృత్వాన్ని మీరు దయచేయమని అడుగుచూ ఉంటున్నాను ప్రభు. ఆత్మదేవానికే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రేమను దయచేయండి, అనురాగములు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. అయ్యా విధవరాలకు మీ కాపుదల మీ భద్రతను దయచేయమని అడుగుచున్నాం. మీ కౌగిట్లో చేర్చుకోనండి నాయన. ఆ బిడ్డలకు తండ్రి మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాము తండ్రి. విధవరాళ్ళు సమాజంలో చిన్న చూపు చూస్తారు నాయన. ఆ విధవరాళ్ళను ప్రభు మీ ప్రేమతో నాయన ముందుకు నడిపించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. దేవాది దేవుడా నీకే స్తోత్రం 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఇదిగో ప్రభు ఇల్లు లేక బట్ట లేక తిండి లేక ఎంతోమంది అభాగ్యులు రోడ్ల మీద ఉంటున్నారు తండ్రి. అటువంటి వారికి నాయన మీ యొక్క సన్నిధి కాంతి తోడుగా ఉంచమని అడుగుతున్నాం. అటువంటి వారికి నాయన ఎన్నో సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవ చేసేవారు ఉంటున్నారు. అటువంటి వారిని నాయన ముందుకు నడిపించి అయా ఏ అభాగ్యులకు నాయన నీడను కలిగింపచేయమని అడుగుతున్నాం. అది మీకే సాధ్యము, మీ ద్వారానే సాధ్యము నాయన. అనేకకు ప్రేరేపించమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. కృపగల తండ్రి దయగల ప్రభువా నీకే ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా. మరి ముఖ్యముగా నాయన అయా ఇదిగో ప్రభు మా యొక్క ప్రభుత్వాలను తండ్రి మీ చేతులెత్తి దీవించండి నాయన. మా తెలుగు 2 రాష్ట్రాలను ప్రభు ముఖ్యముగా దీవించండి. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలను మీరు దీవించండి నాయన. అయా తెలుగు 2 రాష్ట్రాలను ప్రభు మీ యొక్క పాద సన్నిధిలో ముందుకు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రభుత్వాలను తండ్రి నాయన. అయా ముఖ్యమంత్రులను ప్రభు, మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రభు, ఎంపీలను తండ్రి. అయా ప్రతి రాజకీయ నాయకుని మీ చేతులు దీవించండి. వారి కుటుంబాలను ప్రభు, వారి భార్య బిడ్డలను తండ్రి, వారి యొక్క రాజకీయ జీవితాన్ని ప్రభు మీరు దీవించండి. వారికి కూడా మీ రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. మా యొక్క భారతదేశాన్ని దీవించండి నాయన. మా భారతదేశాన్ని ప్రభు మీ కౌగిట్లో చేర్చుకునండి ప్రభు. మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయా భారతదేశ ప్రజలను ప్రభు హక్కును చేర్చుకొని తండ్రి అయా మీ సన్నిధిలో ప్రభు మీ దీవెనల కింద మీ ఆశీర్వాదాల కింద నడిపించమని అడుగుచూ ఉన్నాము నాయన. అయా మా యొక్క భారతదేశ ప్రధాని తండ్రి మోడీ గారిని ప్రభు, రాష్ట్రపతిని తండ్రి ప్రత్యేకంగా మీరు దీవించండి. అయా హోమ్ డిపార్ట్మెంట్ వారిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉంటున్నాము నాయన. ప్రజలకు ప్రభు న్యాయము చేసే తత్వాన్ని వారికి మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాము నాయన. ప్రజలకు నా ప్రభు నిత్యము న్యాయము చేసే భాగ్యములోను ఆలోచన విధానంలోనే వారి ముందుకు నడిపించమని అడుగుతున్నాం. వారిని వారి కుటుంబాలను కూడా ప్రభు మీ చేతులెత్తి దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. అయా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి క్రైస్తవుల మీద పడి దాడి చేస్తున్న బిడ్డలతో మీరు ఉండండి నాయన. నీ సత్యము ప్రభు, నీ రక్షణ ప్రభు, నీ మర్మము తండ్రి ఆ బిడ్డలకు తెలియక నాయన క్రైస్తవుల మీద పడి దాడి చేస్తున్నారు. వారిని మీరు క్షమించండి, వారిని మీరు క్షమించండి ప్రభు. వారి కుటుంబాలను క్షమించండి నాయన. వారి భార్య బిడ్డలను మీరు క్షమించండి. వారు చేస్తున్న నాయన ఇదిగో ప్రతి వృత్తిని ప్రభు మీరు దీవించండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డలకు నీ యొక్క మార్గమును ప్రభు చూపించి తండ్రి క్రైస్తవుల మీద ప్రభు దాడులను ఆపడానికి మంచి మనసును మీరు వారికి దయచేయమని అడుగుతూ ఉంటున్నాం.
యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. మా భారతదేశం సైనికుల నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సైనికుల కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి భార్య బిడ్డలతో మీ కాపుదల, మీ భద్రతను దయచేయమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి. నాయన జైల్లో ప్రభు ఎంతోమంది నాయన నేరస్తులు మగ్గుతూ ఉన్నారు. వారి మీద మీ కనికరము, మీ దయ, మీ ప్రేమ, మీ వాత్సల్యతను ప్రభు మీరు చూపించి ఆ బిడ్డలను విడుదల చేసిన ఆయన స్త్రీలను ప్రభు పురుషులను విడుదల చేయమని అడుగుతూ ఉంటున్నాము దేవా. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రైవేటు ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా వ్యవస్థల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫిలిం స్టార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన. నీ రక్షణ భాగ్యంలో నడిపించమని అడుగుతున్నాం. వారిని దీవించమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. క్రైస్తవ లోకమును దీవించండి ప్రభువా. అయా క్రైస్తవ కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాం. ఆధ్యాత్మికముగా నాయన కొనసాగుటకు దేవ సహాయం చేయమని అడుగుతున్నాం. నీ నడిపింపును దయచేయమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబము నాయన వెలుగుతో నింపమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబము ప్రార్థన జీవితంతో నింపమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబము ఆధ్యాత్మికమైన జీవితంతో నింపమని అడుగుతున్నాము తండ్రి. క్రైస్తవ సంఘాలను ప్రభువా దీవించండి. క్రైస్తవ సంఘాలలో ఉద్యోగాన్ని దయచేయండి నాయన. అయ్యా నూతన ఆత్మలు క్రైస్తవ సంఘాలలో చేర్చబడినట్లు దేవ సహాయం చేయమని అడుగుతున్నాం. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను ప్రభువా దీవించమని అడుగుతున్నాం. ఆయా విధాలుగా సువార్తను ప్రకటిస్తుండగా ప్రతి బిడ్డను నాయన సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు నాయన. యెరూషలేము పట్టణాన్ని దీవించండి. అక్కడ ప్రజలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభు. అక్కడ ప్రజలు తండ్రి ఇప్పటికీ కూడా నాయన యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చారు, మీరు వెళ్ళారు. ఆ సత్యమును వారు గ్రహించినట్లు దేవ సహాయం చేయండి. వారి కనువిప్పుని మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. ఆత్మదేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు తండ్రి. నాయన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా ఇరుగు పొరుగు కుటుంబాలకు నాయన మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నన్ను బట్టి, నా సంఘమును బట్టి, నా కుటుంబమును బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ చేతులు దీవించండి నాయన, మీరు ఆశీర్వదించండి ప్రభు. ప్రతి ఉదయం ప్రభు ఈ ప్రకారంగా నాయన మీ సన్నిధానంలో గడిపే భాగ్యం మాకు దయచేసి మీ చిత్తములో మమ్మల్ని ఎత్తిపరచుకునమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన అడిగిన ప్రతిదానికి ప్రతిఫలం మీరు దయచేసినారని నమ్మొచ్చు. మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జై. యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, దేవుని నామములో మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అడ్రస్ బుద్ధనగర్, మేడిపల్లి, ఉప్పల్ డిపో మా అడ్రస్. కాబట్టి ఎవరైనా ఫోను చేయగల వారైతే ప్రార్థన అవసరతల కొరకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్తో మీరు ఫోన్ చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. సేవ్ చేయాలి ఇప్పుడు.